ఓటీటీలో ఈ మధ్య విడుదలయ్యే డాక్యుమెంటరీ సిరీస్లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీస్తున్న క్రైమ్ వెబ్ సిరీస్లైనైతే జనాలు ఎగబడి చూస్తున్నారు. గతేడాది డిసెంబర్లో వచ్చిన కరీ అండ్ సైనైడ్ ది జాలీ జోసెఫ్ కేస్ డాక్యుమెంటరీని ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. విలాసవంతమైన జీవితం కోసం కట్టుకున్న భర్తతో సహా 6గురిని చంపిన ఓ ఇల్లాలి స్టోరీని ఆ సిరీస్లో చాలా ఆసక్తికరంగా చూపించారు. నెట్ఫ్లిక్స్లో విడుదలైన ఈ సిరీస్ శనగల కూర అనే పేరు వింటేనే చాలా మందిని భయపడేలా చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో నెట్ఫ్లిక్స్లో దూసుకుపోతున్న మరో సిరీస్ ది ఇంద్రాణి ముఖర్జియా బరీడ్ ట్రూత్. దేశవ్యాప్తంగా సంచలనమైన షీనా బోరా హత్య కేసుపై ది ఇంద్రాణి ముఖర్జియా సిరీస్ రూపొందింది. సినిమా స్టోరీకి మించిన ట్విస్టులు, చేజింగ్లు, సస్పెన్స్, క్రైమ్, లవ్ ఇలా ప్రతి ఒక్కటి ఈ రియల్ స్టోరీలో ఉండడంతో చాలా మంది దీనికి కనెక్ట్ అయ్యారు. ఈ హత్య కేసు గురించి అప్పట్లో పలు వార్తాపత్రికలు, న్యూస్ ఛానళ్లు ప్రసారం చేయడం వల్ల మామూలు జనాలకు ఎవరో హై ప్రొఫైల్ అమ్మాయి హత్యకు గురైందని, కన్నతల్లి హత్య చేసిందని అనుకున్నారు. కొద్దో గొప్ప తమకు తెలిసిన ఈ స్టోరీని స్క్రీన్పై సిరీస్ రూపంలో ఫుల్ డీటెయిల్గా చూడొచ్చనుకున్నారు. మేకర్స్ ఫిబ్రవరి 23న ఈ సిరీస్ విడుదల చేసేందుకు ప్లాన్ చేయగా జనాలంతా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ షీనా బోరా కేసు ఇంకా విచారణ దశలోనే ఉండడంతో సిబిఐ ఈ సిరీస్ను ఆపాలని కోర్టుకు వెళ్ళింది. కింది కోర్టు నిరాకరించడంతో బాంబే హైకోర్టుకు కూడా వెళ్ళింది. ముందుగా సిబిఐ అధికారులకు స్క్రీనింగ్ తర్వాత ఫిబ్రవరి 29న ఎట్టకేలకు నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అడుగుపెట్టింది. వారం ఆలస్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. పాతికేళ్ల అమ్మాయి అంతు చిక్కని రీతిలో మర్డర్ కావడం, హత్య జరిగిన 3 ఏళ్ల తర్వాత ఈ కేసు వెలుగులోకి రావడం, ఇలాంటి సంచలన ఘటనలు ఆ సమయంలో తీవ్ర కలకలం రేపాయి. ముంబైలోని అతిపెద్ద మీడియా ఎగ్జిక్యూటివ్ అయిన ఇంద్రాణి ముఖర్జీ కూతురు హత్యకు గురి కావడం ఏంటని చాలామంది చర్చించుకున్నారు. సొంత కూతురని చెప్పుకుంటే ఎక్కడ తన వయసు బయటపడుతుందోనని, తన కార్యకలాపాలకు అడ్డుగా ఉందని, ఇంద్రాణినే ఈ హత్య చేసిందన్న అసలు విషయం తెలిసి జనాలు షాక్కి గురయ్యారు. కాలేజీ రోజుల్లోనే సిద్ధార్థ్ దాస్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇంద్రాణికి 2 సంతానం. వారిలో ఒకరు షీనా బోరా. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ ఇంద్రాణి సిద్ధార్థ్ను వదిలి కోల్కతాలో వాలిపోయింది. అక్కడే సంజయ్ ఖాన్ను పెళ్లి చేసుకుంది. వీరికి విధి అని కూతురున్నారు. ఆ తర్వాత 2001లో ముంబై వెళ్ళాక సంజయ్ ఖన్నాకు విడాకులు ఇవ్వకుండానే పీటర్ ముఖర్జీని మరో పెళ్లి చేసుకుంది. ఇక్కడ కథ మొదలైంది. మొదటి భర్తకు జన్మనిచ్చిన సంతానం షీనా బోరాను తన కూతురు కాకుండా చెల్లె అని పీటర్ ముఖర్జీకి కుటుంబానికి పరిచయం చేసింది. చెల్లె అంటే తనకు పిన్ అవుతుందని కూడా మరచి పీటర్ ముఖర్జియా కుమారుడు ఆమెతో ప్రేమ మైకంలో మునిగిపోయాడు. విషయం తెలిసి ఇద్దరికి వార్నింగ్ ఇచ్చారు. అయినా ఫలితం లేకపోయింది. షీనాకు వార్నింగ్ ఇవ్వకపోతే నేను నీ చెల్లిని కాదు, కూతురన్న అసలు నిజాన్ని చెబుతానని బెదిరించింది. లాభం లేదనుకొని తన రెండో భర్త సంజయ్ ఖన్నా డ్రైవర్ శ్యామ్ రాయ్తో కలిసి షీనా బోరాను హత్య చేయించింది. ఇదేం తెలియనట్టు షీనా అమెరికాలో చదువుకుంటుందని ఇంద్రాణి లోకాన్ని నమ్మించింది. 2012 ఏప్రిల్లో హత్య జరిగితే 3 ఏళ్ల తర్వాత 2015లో ఈ ఉదాంతం బయటకు వచ్చింది. వేరే కేసులో పట్టుబడిన ఇంద్రాణి ముఖర్జీ డ్రైవర్ ఈ హత్య గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఈ కేసులో ఇంద్రాణి ముఖర్జీను 2015లో అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఎన్నో చిక్కుముడులు ఉన్న ఈ రియల్ లైఫ్ స్టోరీని సిరీస్ రూపంలో అద్భుతంగా తీశారు ది ఇంద్రాణి ముఖర్జియా మేకర్స్. ఆద్యంతం ఉత్కంఠంగా ఉండడంతో నెట్ఫ్లిక్స్ ఓటీటీలో దూసుకు వెళ్తుంది ఈ సిరీస్. విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకు ఓటీటీలో ఈ సిరీస్కు మంచి ఆదరణ దక్కించుకుంటుంది. మన దేశంలోనే కాదు, కెనడా, ఆస్ట్రేలియా సహా సుమారు 18 దేశాల్లో ఈ సిరీస్ ట్రెండ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్లో టాప్ 7లో ఈ సిరీస్ నిలిచింది. వారంలోనే ఈ డాక్యుమెంటరీ సిరీస్కు 2.2 మిలియన్ల పైగా వ్యూస్ వచ్చాయి. 6.9 మిలియన్ వాచ్ అవర్స్ను కూడా దక్కించుకుంది. అంచనాలకు మించి ది ఇంద్రాణి ముఖర్జియా బరీడ్ ట్రూత్ సిరీస్ దుమ్ము రేపుతుంది. షీనా బోరా హత్య కేసులో ఎవరు ఊహించని ట్విస్టులు ఉండడం, అందుకు తగ్గట్టుగానే ఈ క్రైమ్ సిరీస్లో చూపించడంతో దీనికి భారీ వ్యూస్ వస్తున్నాయి. ఉరార్, షానా లేవి తెరకెక్కించిన ది ఇంద్రాణి ముఖర్జియా సిరీస్ మొత్తం 4 ఎపిసోడ్లుగా ఉంది. ఒక్కో ఎపిసోడ్ సుమారు 40 నిమిషాలకు పైగానే ఉంది.